బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని మరి ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ వాక్యం చదువుకొని మేము ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉండగా మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి, నీ సర్వసత్యంలోనికి నడిపించండి. వాక్యమందుని సంగతులు సత్యములు ప్రభువా మీరు మాకు వివరించి దేవా మమ్ములను పరిశుద్ధపరిచి మీ రాకడ సిద్ధపరిచి మహిమనందుకొనమని వేడుకుంటున్నాము. ఈ సమయంలో మీరే మా అందరితో మాట్లాడి దీవించుమని వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ త్రిత్వాదివారము అని మనము ఈ ఆదివారమును ప్రత్యేకమైనటువంటి త్రిత్వాదివారముగా లేక పండుగగా మనము పాటిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఏమిటి కారణము అని అంటే, మానవ రక్షణార్థమై దేవుడు మరి 3 రూపముల్లో మానవాళికి దర్శనమిచ్చినటువంటి వారుగా, రక్షణ సంకల్పాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు గనక తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా పరిశుద్ధ గ్రంథమందు దేవుడు తన్ను గూర్చినటువంటి విషయాన్ని బయలుపరుచుకున్నటువంటి వారు ఉన్నారు గనక మనము ఈ త్రిత్వాన్ని గూర్చినటువంటి సంగతిని ధ్యానిస్తూ దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి ప్రత్యేకంగా త్రిత్వాదివార పండుగ అని మనము దీన్ని ఆచరిస్తున్నటువంటి వారమై ఉన్నాం. అందునిమిత్తము నేటి దినమున చదవబడినటువంటి వాక్య భాగము మరి ఆశీర్వచనమును మనం చదువుకున్న వారంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక అనేటువంటి మాట. దేవుడు తోడయుండునుగాక అంటే సరిపోతుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అని ముగ్గురుని గూర్చినటువంటి ప్రస్తావన తెస్తూ మీకు అందరికీ తోడుగా ఉండునుగాక అని చెప్పటంలో మరి దేవుడు మానవునికి తోడుగా ఉండడానికి, పరిశుద్ధులుగా వారిని చేయడానికి, నిత్య జీవములోనికి, దైవ సహవాసములోనికి చేర్చుకొనడానికి, రక్షణ సంకల్పాన్ని నెరవేర్చినటువంటి కార్యమందు దేవుడు ఈ 3 రీతులుగా మానవాళికి దర్శనమిచ్చిన వారు ఉన్నారు, కార్యం నెరవేర్చిన వారు ఉన్నారు అనేది ఈ ఆశీర్వచనములో స్పష్టంగా తెలియట కొరకు మరి దీనిని దేవుడే ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఈ వాక్యమును ఆధారం చేసుకొని ధ్యానించబోచు ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, మానవ రక్షణార్థం దైవత్రిత్వం. మానవ రక్షణార్థం దైవత్రిత్వం.
దేవుడు ఒక్కడే ముగ్గురుగా ఆయన తను తాను బయలుపరుచుకొనడానికి కారణము ఏమిటి అనంటే మానవుని రక్షించుట కొరకు, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించడానికి, రక్షించడానికి, తిరిగి మరల తన సహవాసములోను, తన సన్నిధిలోను, నిత్య మహిమలోను తనతో కూడా ఉండేటట్లుగా చేయడానికి దేవుడు త్రిత్వముగా మారవలసి వచ్చింది, ముగ్గురుగా మారవలసి వచ్చింది. త్రియేక దేవుడు అని, ఒక్కడే అయినటువంటి దేవుడు ముగ్గురు అనే మాటగా మనము వాడవలసినటువంటి పరిస్థితి మానవుని రక్షణ కొరకే. కాబట్టి మానవ రక్షణార్థం దైవ త్రిత్వం అనేటువంటి అంశముగా నేటి దినమున వాక్యమును మనము ధ్యానిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, అలాగే యెషయా గారి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో మనం గమనించినట్లయితే, దేవదూతలైనటువంటి వారు దేవుని స్తుతించుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని స్తుతించినటువంటి వారుగా ఉన్నారు, నిత్యము స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నప్పుడే దేవుడు ఒక్కడే, కానీ 3 భాగములుగా లేకపోతే ముగ్గురుగా ఆయన మానవాళి రక్షణార్థమై మారబోతున్నారు. మరి పరిశుద్ధుడే మరి తండ్రిగాను, పరిశుద్ధుడే కుమారుడిగాను, పరిశుద్ధుడే ఆత్మగాను ఈ రక్షణార్థమై వారు కార్యం జరిగించబోతున్నారు అనేటువంటిది స్తుతి అందే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్న దాన్ని బట్టి, చరిత్రను బట్టి మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో మనము క్రిస్మస్ రోజున మరి తండ్రిగాను, మంచి శుక్రవారం రోజున కుమారుడుగాను, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మగాను ఆయన తన్ను తాను లోకమునకు బయలుపరుచుకున్నారు. తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడుగా మరి మరియ గర్భమున జన్మించటము అనేటువంటిది, ఆ తర్వాత ఈ కుమారుడుగా ఉన్నటువంటి ఆయన శిలువ మీద రక్షణ కార్యం నెరవేర్చడం అనేటువంటిది, ఆయన మరి పాపమును పరిహారము చేసి ఆయన సమాధి నుండి పునరుద్ధానుడైనటువంటి వాడై ఉండి ఆరోహణము చెందటం అనేటువంటిది ఆయన చేసిన తర్వాత పరిశుద్ధాత్మగా మరల మానవాళి మీదకి దిగి వారిని పరిశుద్ధమైనటువంటి జీవితంలో నడిపించటం అనేటువంటిది చేయుట, ఇది ఒక్కడైనటువంటి దేవుడు చేస్తున్నటువంటి పని. ఇది మానవ రక్షణార్థము చేస్తున్నటువంటి పని. మరలా మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానవ రక్షణార్థమే ఒక్కడైనటువంటి దేవుడు త్రిత్వముగా బయలుపరుచుకున్నాడు, అంతేగాని ముగ్గురు కాదు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థము, మరి క్రీస్తు అనంటే రక్షకుడు అని అర్థము, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపైనటువంటి దేవుడు. కాబట్టి వీటిలో ఏది కూడా పేరు కాదు, ముగ్గురు కాదు, ఒక్కటే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇది కొంచెం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క మరి స్నేహితుడు ఫిలిప్ మెలాంక్టన్ అనేటువంటి ఆయన వ్యక్తిగత అనుభవ జీవితంలో నుండి చెప్పినటువంటి విషయము, త్రిత్వాన్ని గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను గనుక వారిని నేను చూస్తాను. ఒక్కరు ఎలాగూ ముగ్గురో, ముగ్గురు ఎలాగూ ఒక్కరో పరమందు చూసి నేను గ్రహించగలుగుతాను అని ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని, దైవత్రిత్వమును గురించి చెప్పిన వారు ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైందో, దైవ కార్యములో ఉన్నటువంటి గొప్ప మర్మమేమిటో నేను అర్థం చేసుకోలేనటువంటి వాడినిగా ఉన్నాను. పరలోకములోనికి వెళ్ళినప్పుడు మరి త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు, ఒక్కడిగా ఉన్నటువంటి దేవుడు మరి ఎలాగూ ఆయన ఈ కార్యము నెరవేర్చడానికి ఒక్కడు ముగ్గురుగా, ముగ్గురు ఒక్కరుగా ఎలాగున్నారో అక్కడ చూస్తే కానీ మరి నేను అర్థం చేసుకోలేను, గ్రహించుకోలేను అని మాట్లాడిన గొప్ప వేదాంతి. అలాంటి గొప్ప వేదాంతి అయినటువంటి వ్యక్తి త్రిత్వమును కూర్చున్నటువంటి విషయాన్ని మాట్లాడటానికి
ఈ విధంగా మాట్లాడాడు అనంటే మరి సర్వసామాన్యులమైనటువంటి మనకు చాలా ఇది గంభీరమైనటువంటి విషయము అనేది మనం గ్రహించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా మనం చూసినట్లయితే మరి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి విషయము ఈ త్రిత్వమును గురించి ఆయన బోధించినటువంటి బోధలో నుండి కొన్ని మాటలను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అయ్యగారు అన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి ముగ్గురిని తలంచుకొని ఒక్కరు అని ఆరాధించేటువంటిదే పరిశుద్ధ త్రిత్వ పండుగ అన్నారు అయ్యగారు. అలాగే చూస్తే ఆది కాండము నుండి మలాకీ వరకు తండ్రిగా పనిచేస్తున్న వారై ఉన్నారు. మరి సువార్తలలో కుమారునిగా పనిచేస్తున్న వారై ఉన్నారు. అపోస్తుల కార్యములు పత్రికలు వాటి నుండి నేటి వరకు కూడా పరిశుద్ధాత్మగా దేవుడు పని చేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ త్రిత్వము మానవ రక్షణార్థమైనటువంటి విషయము అనేది అయ్యగారు తెలియపరిచిన వారై ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథమంతా కూడా పరిశుద్ధ త్రియేక దేవుని పని అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అయ్యగారు చెప్పినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినమున మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి త్రిత్వ దేవుని ఆరాధిస్తున్నాము, త్రియేక దేవుని ఆరాధిస్తున్నాము అనేటువంటిది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని గ్రహించుకొనడానికి, విశ్వాసాన్ని స్థిరపరచుకొనడానికి, బలపరచుకొనడానికి నేటి దినమున ఈ వాక్యమును మనం ధ్యానిస్తున్నాము అనేది మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియదేవుని పిల్లలారా, మరి ఆది కాండము 1 అధ్యాయములు ఒక్కటిగా ఉన్న నేను నేనే దేవుడను అన్నటువంటి దేవుడు ఆది కాండము 1 అధ్యాయమందు మనం గమనించినట్లయితే ఒక్కటిగానే ఉన్నారు. మరి అలాంటి ఆయన ముగ్గురుగా మారడానికి గల కారణం ఏమిటంటే, ఆది కాండం 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పాపము ప్రవేశించినందువలన మేము వేరైనాము అనేటువంటిది దైవజనులైన దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచినటువంటి వివరణలో అయ్యగారి యొక్క బోధలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఎలాగూ అనంటే, మరి ఏదేను తోటలో మొదటి కోర్టు జరిగింది అనే విషయం చెప్పారు అయ్యగారు. మరి ముగ్గురు నేరస్తులు ఎవరు అనంటే, ఆదాము గారు ఒక నేరస్తుడు, అవ్వగారు ఒక నేరస్తురాలు, సర్పము ఒక నేరస్తురాలు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కోర్టులో నేరస్తులుగా నిలబడి ఉన్నారు. మరి ఆదాము గారి పక్షంగానేమో తండ్రిగాను, మరి అవ్వగారి పక్షముగానేమో కుమారుడుగాను, పరిశుద్ధాత్మ పక్షముగానేమో పరిశుద్ధాత్మగాను దేవుడు నిలిచినటువంటి వారుగా ఉన్నారు. నిలిచి వారు తగినటువంటి దీవెన లేకపోతే శిక్ష విధించటము అనేటువంటిది చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి తండ్రి గారు అయితేనేమో నేల పంటను తింటావు అనేటువంటి మాట ఆదాము గారితో మాట్లాడుతూ, నీవు కష్టపడి చెమటోడ్చి భూమిని దున్ని నీవు నేల పంటను తింటావు అని చెప్పేసి అని అన్నారు. ఒక రకంగా మరి మానవాళికి అది దీవెనే, పంట పండించుకొని తిని మరి బ్రతకడానికి దేవుడు ఆధారం చూపించటం అనేటువంటిది. అలాగే నీవు మరి ప్రసవ వేదన కలిగిన దానివై పిల్లలను కంటావు, నీ గర్భవేదన అధికమవుతుందని ఇక్కడ మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి పిల్లలను కనడం అనేటువంటిది సంతాన దీవెన. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనండి అన్నటువంటి దీవెన మరి ఏ రీతిగా ప్రారంభం కావడం అనేటువంటిది కూడా మరి అవ్వగారి విషయంలో మరి దేవుడు అన్నటువంటి మాట దీవెనగా మారింది. కానీ పరిశుద్ధాత్మ మరి నిలబడి సాతాను పక్షంగా నిలబడి దానిని శిక్షిస్తున్నటువంటి వారుగా ఉన్నారు.
అయ్యగారు చెప్పిన వివరం ఏమిటి అని అంటే, మరి సాతాను యొక్క గుట్టు లేదా మాయ అనేది మరి నాకే తెలియను గనుక, అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారికే దాని గుట్టు లేక మాయ అనేది ఆయనకే తెలుసును, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవునికే తెలుసును. కాబట్టి దానిని శిక్షిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అది మరి బ్రతుకు దినములన్నీ మన్ను తినే విధంగాను, నేలను ప్రాకే విధంగాను, అలాగే అది మరి మానవాళిని మడిం మీద కొడితే మరి మానవ సంతానమేమో దాని తల మీద కొట్టి దాన్ని చితగొట్టడం అనేటువంటిది చేయడం. ఇదంతా కూడా మరి శిక్ష అనేటువంటిది పాపము చేయడానికి కారకులైనటువంటి వారికి మాత్రమే శిక్ష పడింది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. పాపమునకు శిక్ష పడింది, పాప కారకునికి శిక్ష పడింది. కాబట్టి ఇక్కడ ఆదాము అవ్వగారు సేఫ్ అయిపోయారు, రక్షించబడిన వారు ఉన్నారు. కాబట్టి మానవాళి రక్షణార్థమై ఒక్కడైనటువంటి దేవుడు ముగ్గురుగా మారవలసి వచ్చింది. పాపమునకు శిక్ష, పాపకారకునికి శిక్ష విధించటం కోసము. అందుకని ఈరోజు మనం అంశంలో చెప్పుకున్నాం, మానవ రక్షణార్థం దైవత్వము అనే మాట మనం చెప్పుకున్నాం. కాబట్టి లోకములో మానవుని యొక్క రక్షణ కొరకు దేవుడు ఈ 3 విధములుగా తన ప్రత్యక్షతను రక్షణ కార్యములో కనబర్చినటువంటి వారుగా ఉన్నారు అనే విషయమే అర్థం చేసుకోవాలి. కానీ ముగ్గురు మూర్తులు అని అనుకోవడానికి, ముగ్గురు వ్యక్తులు అనుకొనడానికి, ముగ్గురు వ్యక్తిత్వములు కలిగిన వారు అనుకొనడానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే, ఆయన రక్షణ సంకల్పం ఒక్కటే. అది మానవుని రక్షణార్థమై ఆయన నెరవేర్చినటువంటి కార్యము. ఆ కార్యములోని భాగములను మనం పరిశీలన చేస్తూ విడగొట్టి మాట్లాడుతున్నటువంటి వారంగా ఉన్నాం. కానీ వాస్తవానికి వీరు ఎప్పుడూ కూడా విడిపోయినటువంటి వారు కాదు అనేటువంటి సత్యము కూడా మనం గ్రహించుకొని వచ్చినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మరి మాయ తొలగిన వాడే రక్షణ పొందగలడు అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. మరి సాతాను మాయ కలుగు చేసేవాడుగా ఉన్నాడు. ఆ మాయ మానవాళికి మరి ముసుగు వేస్తున్నటువంటి గదగా ఉన్నది. ఈ మాయ లేకపోతే సాతాను వేసేటువంటి ముసుగు తొలగిపోయినప్పుడు మాత్రమే మానవుడు రక్షించబడగలుగుతాడు, రక్షణ జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఇది చేయడానికే, ఈ మాయను తొలగించడానికే దేవుడు రక్షణ కార్యమును ప్రారంభించినటువంటి వాడుగా ఉన్నాడు. అది మానవాళి జీవితములో, చరిత్రలో ఈ రకముగా జరిగింది అనేది పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనకి వివరిస్తూ ఉన్నది. కాస్త మంచి హృదయముతో, సద్హృదయముతో మరి పరిశుద్ధ గ్రంథములోని సంగతులను పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే సత్యం ఎరుగగలము అనేది మరి నేటి మాటగా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అదేమిటి అని అంటే, మరి నీవు మనిషిని పాపములో పడవేస్తూ ఉన్నావు గనక అతడు తిరిగి లేచినప్పుడు ఆ పాపమును నీ ముఖాన్ని పడవేస్తున్నాడు అనేటువంటి మాట అయ్యగారు మరి సాతానును గుర్చినటువంటి విషయంలో చెప్పిన వారు ఉన్నారు. నువ్వేమో మనిషిని పాపములో పడేస్తున్నావు, దేవుడేమో రక్షించి తనని తిరిగి లేపుతున్నాడు. ఎప్పుడైతే తిరిగి లేచినవాడుగా ఉన్నాడో తనకి ఏ పాపమును అంటగట్టావో ఆ పాపమంతటిని తిరిగి తీసి నీ ముఖానికే వేసి కొడుతున్నాడు మానవుడు అని సాతాన్ని ఉద్దేశించి దైవజనులు చెప్పినటువంటి మాట ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లడా, మనం గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు రక్షణార్థమైనటువంటి మానవ రక్షణార్థమైనటువంటి కార్యములో సాతానికి పాపమునకు శిక్ష విధిస్తూ మానవుని ఆత్మను మరి రక్షిస్తూ పరిశుద్ధ స్థితిలోనికి వారిని తీసుకొని వస్తూ తనతో కలిసి ఉండడానికి, మరి యుగయుగములు తనతో కలిసి జీవించడానికి మరి ఏర్పాటు చేస్తున్నటువంటి వాడై ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆదికాండము
9వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ నోవహు గారికి 3 కుమారులు, షేము, హాము, యాపేతు అనేటువంటి వారు. మరి దేవుడు నోవహు గారి కుటుంబాన్ని ఓడలో మరి రక్షించినటువంటి వారుగా ఉన్నారు. వారిని మరలా ఈ నీరు అంతా తగ్గిపోయిన తర్వాత ఓడ అరారాత్ పర్వతం మీద దిగిన తర్వాత ఆరిన నేల అనేటువంటిది కలిగిన తరువాత వీరిని దానిలో నుండి ఓడలో నుండి బయటకు తీసుకొని వచ్చి భూమి మీద వీరి యొక్క సంతానము విస్తరించేటట్లుగా చేశారు. 3 అక్కడ పేర్లు ప్రస్తావించబడి ఉన్నవి. మానవాళి విస్తరించడానికి 3 దేవుడు ఏర్పాటు చేశాడు. షేము, హాము, యాపేతు అనేటువంటి వారి సంతానము భూమి మీద మరలా క్రొత్త జనరేషను ఏర్పడి విస్తరించినటువంటిదిగా ఉన్నది. కాబట్టి మరి దేవుని యొక్క కార్యములో మానవులను వృద్ధి చేయటంలో కూడా ఇక్కడ 3 ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా ఒక రకంగా మనము పరిశీలనలోకి తీసుకొనవలసినటువంటి విషయం. అలాగే యెహెజ్కేలు గారి గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో చూస్తే అక్కడ నోవహు, దానియేలు, యోబు అనేటువంటి 3 గూర్చినటువంటి భక్తులను గూర్చినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ దేవుడు ఏం మాట్లాడతాడు అని అంటే, ఇదిగో మరి దేవుని ఘనపరచినటువంటి, దేవునికి విరోధంగా జీవించేటువంటి దేశములో ఒకవేళ నోవహు, దానియేలు, యోబు ఉన్నారు అనుకుంటే వారికి ఉన్నటువంటి నీతిని బట్టి వారు మాత్రమే రక్షించబడతారు. మిగిలినటువంటి వారందరూ నశించిపోతారు. వీరి కుమారులైన కుమార్తెలైన ఎవరైనా సరే నశించిపోతారు. కేవలం వీరు మాత్రమే రక్షించబడతారు అనేటువంటి మాట అక్కడ స్పష్టంగా తెలియపరచిన వారు ఉన్నారు. మరొకసారి చెప్తున్నాను, రిఫరెన్స్ గమనించండి. యెహెజ్కేలు గారి గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును పరిశీలన చేయండి. అక్కడ నోవహు గారి గురించి, దానియేలు గారి గురించి, యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ 3 గురించి మాట్లాడడంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నోవహు గారు దేవుడు చెప్పింది చేస్తున్న వారుగా ఉన్నారు. దానియేలు గారు యథావిధిగా అనుదినము ప్రార్థన చేసినటువంటి వాడు ఉన్నాడు. శాసనం చేయబడినప్పటికీ కూడా, మరణ శాసనం అని తెలిసినప్పటికీ కూడా యథావిధిగా ప్రార్థన మానకుండా ప్రార్థన చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. యోబు గారు తనకెంత శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఆయన తన పరిశుద్ధతను పోగొట్టుకొనలేదు. నోటి మాటతో కూడా దేవుని దూషించి మరి నేరస్తుడు కాలేదు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇక్కడ రక్షించబడడానికి ఈ 3 కూడా దేవుడు ఉదాహరణగా చూపించడానికి గల కారణం ఏంటి అని అంటే, మనము రక్షించబడాలి అని అంటే, దైవరాజ్యంలోనికి చేరే వారంగా మనం ఉండాలి అని అంటే, మనలో ఈ 3 ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి. అంటే విశ్వాసిలో కూడా ఈ 3 లక్షణాలు, త్రిత్వము అనేటువంటిది ఉండాలి. ఏంటి? దేవుడు చెప్పింది చేయడము, మరి ఎడతెగక ప్రార్థన చేసి దేవుని ఘనపరిచేవారు ఉండడము, ఆ తర్వాత పరిశుద్ధ జీవితము కొనసాగించడము. ఈ త్రిత్వము విశ్వాసులో ఉన్నప్పుడు దైవరాజ్యములోనికి చేరే అవకాశం ఉంటుంది. దీనికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక త్రిత్వాన్ని చూపించిన వాడు ఉన్నాడు. అదేమిటి అంటే, 1 బాప్తిస్మము, 2 ప్రభు శరీర రక్తము తీసుకొనడం అంటే సంస్కారము, బల్లారాధన అన్నమాట. తర్వాత 3వది పరిశుద్ధాత్మ అభిషేకము లేక పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందుకొనుట. కాబట్టి 1 బాప్తిస్మము, 2 సంస్కారము, 3 పరిశుద్ధాత్మను పొందుకొనుట. ఈ త్రిత్వము అనేటువంటిది విశ్వాసిని పరిశుద్ధ జీవితంలోనికి నడిపిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును కొంచెం మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట నేను గుర్తు చేస్తాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి మాట దేవుడు ఉపయోగించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండండి. అంటే మనము
దేవుడు నెరవేర్చినటువంటి రక్షణ కార్యం యొక్క ఫలితము మనము పొందుకొనాలి అని అంటే పరిశుద్ధులంగా ఉండవలసిన వారమే ఉన్నాం. పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఇదిగో ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క లక్షణాలు, ఈ త్రిత్వపు లక్షణము మనం కలిగి ఉండాలి. ఏమిటి? దేవుడు చెప్పింది చేసేటువంటి వారంగా ఉండాలి, అలాగే దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండాలి, పరిశుద్ధులంగా జీవితం కొనసాగించే వారంగా ఉండాలి. ఇది భూమి మీద బహిరంగంగా కనబరుచుట కొరకు బాప్తిస్మం పొందిన వారంగా ఉండాలి, ప్రభు శరీర రక్తములు తీసుకునే వారంగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ మూడు త్రిత్వము కలిగిన వారంగా ఉండాలి, ఆ మూడు లక్షణములు త్రిత్వముగా కలిగిన వారము ఉండాలి. కాబట్టి దేవుడు మాత్రమే కాదు త్రిత్వము, విశ్వాసి కూడా త్రిత్వమై ఉన్నాడు. రేపొద్దున దేవునిలో మరి నేను మీలో మీరు నాలో నిలిచియుందురు అన్నటువంటి ప్రభు మాటను బట్టి మనము త్రిత్వములో ఐక్యము కాగలిగే వారంగా ఉంటూ ఉన్నాం, ఇది ఇలాగున జీవిస్తే. కాబట్టి మరి దేవుడు త్రిత్వముగా బయలుపరుచుకొనడానికి కారణము మానవుని రక్షణార్థమే. కాబట్టి నీవు నేను మనము మానవులమైనటువంటి మనము దేవుని యొక్క రక్షణ అనుభవించడానికి మనము కూడా త్రిత్వపు లక్షణాలను కలిగి ఉండాలి. అది ముందుగా మన వాక్యంలో చూస్తాం. ఏమిటది? మరి నోవహు గారి విషయము, దానియేలు గారి విషయము, యోబు గారి విషయము. దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే వారి కుమారులు కుమార్తెలైనా సరే మరి నశించిపోతారు, కానీ వీరు మాత్రము తమ నీతిని బట్టి రక్షించబడతారు అన్నారు. అక్కడ యెహెజ్కేలు గారి గ్రంథములు వివరిస్తూ అంటాడు, 4 విషయాలు అక్కడ మాట్లాడాడు. నేను కరువును పంపిస్తాను, అలాంటప్పుడు ఆ దేశములో వీళ్ళ ముగ్గురు మాత్రమే నిలవగలుగుతారు. దుష్ట మృగములను పంపిస్తాను, అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముగ్గురు మాత్రమే రక్షించబడగలుగుతారు. నేను యుద్ధమును ఖడ్గమును పంపిస్తాను, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే నిలవగలుగుతారు. అలాగే భయంకరమైనటువంటి తెగుళ్ళను పంపించి నా రౌద్రమంతా చూపిస్తాను, అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముగ్గురే నిలబడగలుగుతారు, రక్షించబడగలుగుతారు అని యెహెజ్కేలు గారి గ్రంథములో తెలియపరిచారు. మరి విశ్వాసి మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుడు చెప్పింది చేసేవారంగాను, ప్రార్థన విడవకుండా దేవుని ఘనపరుస్తూ ప్రార్థించేవారంగాను, పరిశుద్ధులంగా జీవించడానికి ప్రయత్నించేవారంగాను ఉంటే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు వచ్చినప్పటికీ మనల్ని ఏమీ చేయవు. దేవుని మహా ఉగ్రత దిగినప్పటికీ కూడా అది కూడా మనల్ని ఏమీ చేయదు. ఈ త్రిత్వ లక్షణం మనం కలిగి ఉంటే మనం రక్షించబడిన వారమై దైవరాజ్యములో యుగయుగములు జీవించగలుగుతాము అనేటువంటి విషయము దైవ గ్రంథమందు స్పష్టంగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ పరిశుద్ధ త్రిత్వాదివార పండుగ దినమున త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మన రక్షణార్థమై త్రిత్వముగా వచ్చారు కనుక మనము త్రిత్వ లక్షణాలను వీటిని మనము గ్రహించుకొని ఆ దైవతత్వములో మనము ఏకమవడానికి జాగ్రత్త కలిగి మనము జీవించవలసిన వారమైన ఈ లక్షణాలను మనం జీవితకాలం అంతా కొనసాగించవలసిన వారమై ఉన్నామని గ్రహించుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవాలి, రాకడకు మనం సిద్ధపడాలి. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ త్రిత్వాదివారం గురించి మాకు బోధించారు. ఎట్టి సంగతులు మా జీవిత అనుభవంలో మీరు ఉంచుమని మమ్మల్ని దీవించుమని త్రియేక దేవుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడి, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకందరికి తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి